viewers, welcome to NutriBites, where we break nutrition into simple and healthy bites. న్యూట్రిషన్ టిప్స్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ అయిన డాక్టర్ సుష్మా గుమ్మ గారు మనతో పాటు ఉన్నారు. సో కొంతమంది వెయిట్ లాస్ ప్రాసెస్లో రైస్ని అవాయిడ్ చేసేస్తారు మ్యామ్. అవాయిడ్ చేసేసి రోటీస్ని కానీ చపాతీస్ని కానీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటారు. సో రైస్ని అవాయిడ్ చేయడము వెయిట్ లాస్కి యూజే అంటారా? ఇది కూడా ఒక పెద్ద అపోహ యాక్చువల్లీ. సో ఒక రోటీ ఆర్ చపాతీలో అరౌండ్ 80 to 100 క్యాలరీస్ ఉంటే ఒక హాఫ్ కప్ ఆఫ్ కుక్డ్ రైస్లో మనకి 100 to 120 క్యాలరీస్ ఉంటాయి. అంటే చూసుకుంటే మనకు ఒక 20 క్యాలరీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనం కల్చరల్ డిఫరెన్స్ అన్న దాని గురించి కూడా చూసుకోవాలి. సో నార్త్ ఇండియన్స్ నార్త్ రీజియన్లో ఎక్కువ వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఇస్ రోటీస్. మన సైడ్ సౌత్ ఇండియన్స్కి ఏంటంటే స్టేపుల్ ఫుడ్ ఇస్ రైస్. సో మన క్లైమాటిక్ కండిషన్స్కి కానీ ఒక రకంగా చెప్పాలంటే ఫర్ ఇయర్స్ టుగెదర్ మన గట్ సిస్టమ్ ఏదైతే ఉందో, మన డైజెస్టివ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా ఇట్ ఈస్ యూజ్డ్ టు డైజెస్ట్ రైస్. రైస్ని మాత్రమే చక్కగా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటుంది కంపేర్డ్ టు వీట్. క్యాలరీస్ పరంగా చూసుకుంటే మనకు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అంటే మీరు టాలరేట్ చేయగలరు అని అంటే ఓకే, ఇట్స్ అ గుడ్ ఆప్షన్. అదర్వైజ్ దీనికి దానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫుడ్ కాంబినేషన్స్ అని చెప్పి చెప్తాను. అండ్ రైస్ కానీ తర్వాత రోటీ కానీ మనం ఉట్టిగా తినట్లేదు. లెట్స్ టాక్ అబౌట్ రైస్. సో ఓన్లీ రైస్ ఎక్కువ తినేసి కొంచెం కొంచెం కూరలు తినేవాళ్ళు, లేకపోతే ఓన్లీ చికెన్ తోటి రైస్ ఎక్కువ పెట్టుకొని తినేసేవాళ్ళు. దిస్ ఇస్ వేర్ ఇట్ గోస్ రాంగ్. సో మనం పోర్షన్ కంట్రోల్ అనేది ఫాలో అయ్యి, అంటే మినిమల్ క్వాంటిటీలో రైస్ తీసుకొని ఒక ప్లేట్లో ఒక 1/4 పోర్షన్ షుడ్ బి రైస్. నెక్స్ట్ హాఫ్ ప్లేట్ షుడ్ బి ఫిల్డ్ విత్ వెజిటబుల్స్ అనమాట. అందులో కొంచెం సలాడ్ పెట్టుకోవచ్చు, కుక్డ్ వెజిటబుల్ కర్రీ పెట్టుకోవచ్చు. ఇంకొక 1/4 షుడ్ బి ప్రోటీన్, ఎగ్స్ ఆర్ చికెన్ ఆర్ స్ప్రౌట్స్, రాజ్మా, పన్నీర్, వాట్ ఎవర్ ద ప్రోటీన్ సోర్సెస్. ఓన్లీ 1/4 ఈజ్ యువర్ రైస్. సో దీన్ని మనం పోర్షన్ కంట్రోల్ ప్లేట్ అంటాము. సో ఆ పోర్షన్ కంట్రోల్ అనేది మనం ఫాలో అయ్యి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రైస్ క్వాంటిటీ తగ్గించుకుంటున్నాము, ప్లస్ దాంతోపాటు మనం వీఆర్ పేరింగ్ ఇట్ అప్ విత్ సమ్ ప్రోటీన్ అనమాట. అది పన్నీర్ అవ్వచ్చు, పప్పు అవ్వచ్చు, చికెన్ కర్రీ అవ్వచ్చు, విచ్ ఇస్ ప్రోటీన్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి ఫైబర్, మన కూరలు. దాంతో వీటన్నిటితో పేరప్ చేస్తున్నాం విత్ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ విచ్ ఇస్ యువర్ గుడ్ ఫ్యాట్. ఈ అన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీకు యాక్చువల్లీ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది అవుతుంది. సో దట్ యూ విల్ నాట్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎనీ న్యూట్రియంట్స్ ఆల్సో. అండ్ ఈవెన్ నైట్ టైంలో కూడా రైస్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు మేము, వెయిట్ లాస్ అవుతుంది అని. రోటీ తింటారు, మధ్యాహ్నం రైస్ తింటారు, నైట్ కి రోటీ తింటారు. సో దట్స్ వాట్. సో రైస్ అవ్వచ్చు, రోటీ అవ్వచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే రోటీ అయితే మీరు కొంచెం మీకు 2 రోటీ 3 రోటీ నంబర్ తెలుస్తుంది. బట్ వెన్ ఇట్స్ రైస్ మళ్ళీ పెట్టుకొని ఎక్కువ, దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం, క్వాంటిటీ. సో ఎప్పుడైతే మనం ఆ క్వాంటిటీ అన్నది కంట్రోల్డ్గా తీసుకుంటామో అండ్ ఇట్లా అన్ని ప్రోటీన్ ఫైబర్ అన్ని పెట్టుకొని తింటామో, సో ఈవెన్ రోటీస్ కూడా మనం కంట్రోల్ లేకుండా 4 or 5 తింటే దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఏదైనా కూడా మనకి కార్బోహైడ్రేట్స్ అన్నది అది రైస్ అవ్వచ్చు, రోటీ అవ్వచ్చు, మనం ఆ పోర్షన్ కంట్రోల్ అన్నది ఫాలో అయితే మనకి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ దొరికినట్టు ఉంటుంది, కార్బ్స్ మనం తగ్గించుకున్నట్టు ఉంటుంది, చక్కగా వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుంది. బట్ మీకు అది సెట్ అవుతుందా లేదా చూసుకోవటం అన్నది కూడా ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మార్కెట్లో కూడా మ్యామ్ బ్రౌన్ రైస్ అంటూ, వైట్ రైస్ అంటూ, రెడ్ రైస్ అని ఇలా డిఫరెంట్ రైసెస్ వచ్చాయి కదా మ్యామ్. అందులో ఏది బెస్ట్ అంటారు వెయిట్ లాస్కి కానీ, లేకపోతే నార్మల్గా హెల్దీగా తినాలనుకుంటే ఏ రైస్ బెస్ట్ అంటారు? సో బేసిక్గా ఈ రెడ్ రైస్ అవ్వచ్చు, బ్రౌన్ రైస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అన్ప్రాసెస్డ్ గ్రెయిన్స్ అనమాట. మనకు అది ప్రాసెసింగ్ అయ్యే కొద్దీ వైట్ అయిపోతుంది అనమాట, సింగిల్ పాలిష్డ్. సో కంప్లీట్ వైట్ రైసెస్ కంప్లీట్లీ ప్రాసెస్డ్ అనమాట. అంటే ఏంటి డిఫరెన్స్ అంటే ఇందులో వైట్ రైస్లో అసలు మనకి ఫైబర్ అన్నది 0, బ్రౌన్, రెడ్ వీటిల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఎప్పుడైతే కొంచెం మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుందో క్వాంటిటీ ఆబ్వియస్లీ మనకు పొట్ట నిండిపోతుంది కదా ఫైబర్ వల్ల, క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటాం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే
బ్రౌన్ రైస్, రెడ్ రైస్ అన్నది అందరికీ సెట్ అవ్వకపోవచ్చు. ఎస్పెషల్లీ వెన్ యువర్ గట్ ఈస్ సెన్సిటివ్. అంటే మీకు ఏదన్నా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, చిన్న పిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా వీళ్ళకి కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ యూ కెనాట్ లైక్ బ్రౌన్ రైస్ అందరికీ మంచిదే, రెడ్ రైస్ అందరికీ మంచిదే, నో. సో అగైన్ ఇండివిజువలైజ్డ్గా మనం వెళ్ళాలి. మీకు ఏదన్నా అండర్లయింగ్ హెల్త్ ఇష్యూస్ ఉంటే టాక్ టు యువర్ న్యూట్రిషనిస్ట్, టాక్ టు యువర్ డాక్టర్, అండ్ అప్పుడు మాత్రమే డిసైడ్ చేసుకోండి. మీకు మీరేవో వీడియోస్ చూసేసి మనకు బ్రౌన్ రైస్ తింటే మనం వెయిట్ లాస్ అయిపోతాం అని అనుకోవడానికి లేదు. వైట్ రైస్ తింటూ కూడా చక్కగా వెయిట్ లాస్ అన్నది అవ్వచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ పోర్షన్ అండ్ కంట్రోల్. ఈవెన్ నా ఫ్రెండ్స్ గ్రూప్ లో కొంతమందిని చూశాను మేము, నేను వైట్ రైస్ తింటే నాకు స్వెల్లింగ్ వచ్చేస్తుంది అలా చెప్తూ ఉంటారు. అది దానికి ఏది రీజన్ అంటారు మ్యామ్? ఆ వైట్ రైస్ తినడం బ్లోట్ అవుతా ఉంటారు మేబీ. అగైన్ ఇట్స్ అబౌట్ ద క్వాంటిటీ. సో అంటే కొంచెం తినగానే కొంచెం అలా బ్లోటెడ్గా, అది కార్బోహైడ్రేట్సే కాబట్టి మోర్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ యువర్ బాడీ, కొంచెం ఆ బ్లోటింగ్ అన్నది అవుతుంది అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ నోటీస్ ఆఫ్టర్ ఫెస్టివల్స్. ఎక్కువగా స్వీట్స్ ఇట్లాంటివి తినేసాక పోస్ట్ ఫెస్టివల్ కొంచెం ఆ బ్లోటింగ్ అనేది చాలా మంది బెల్లీ దగ్గర బ్లోట్ అవ్వడము అది అబ్జర్వ్ చేస్తారు. అది అగైన్ మనకి ఆ ఫెస్టివల్ టైంలో ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ షుగర్స్, తర్వాత నిద్ర సరిగ్గా ఉండదు డ్యూరింగ్ ఫెస్టివల్స్, దానివల్ల ఆ బ్లోటింగ్ అన్నది అవుతుంది. సో ఏది కూడా మనం ఒక్క ఫుడ్ మీద, ఐ మీన్ ఒక్క ఐటమ్ మీద, అది రైస్ అవ్వచ్చు, రోటీస్ అవ్వచ్చు, ఒక్కదాని మీద మనం బ్లేమ్ పెట్టేసి రైస్ వల్ల మాత్రమే నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను అన్నది కంప్లీట్లీ రాంగ్. సో యూ హ్యావ్ టు ఫాలో ఈ బ్యాలెన్స్డ్ డైట్ along with proper lifestyle, which is your exercise, stress management, hydration. Only then it will work. So it is not like మనం చపాతీ తినేస్తే వెయిట్ లాస్ అయిపోతాము, రైస్ తింటే మనం వెయిట్ గెయిన్ అయిపోతాము అన్నది is completely wrong. ప్రాపర్ క్వాంటిటీ తీసుకుంటే ఎగ్జాక్ట్లీ. అండ్ ద ఫుడ్ కాంబినేషన్స్ అన్నమాట. సో చక్కగా అది రైస్ అయినా రోటీ అయినా మనం ఆ క్వాంటిటీ అన్నది తగ్గించుకొని, రోటీ కూడా చాలా మంది ఇప్పుడు మన బయట దొరికేవి మైదా వీటితో చేసేస్తారు, రిఫైన్డ్ ఫ్లోర్ తోటి చేస్తారు. సో అట్లా కాకుండా మీకు వీట్ పడుతుంది, మీకు సెట్ అవుతుంది అని అంటే కనుక చపాతీ ఈజ్ గుడ్, నేను కాదని అనట్లేదు. సో అందులో మీరు ఏంటంటే ఈ పొట్టు గోధుమ పిండి, హోల్ వీట్ ఆటా అంటాము అది, లేదంటే మనకి డిఫరెంట్ మిల్లెట్ పిండిలు కూడా దొరుకుతాయి, రాగి, జొన్న, సజ్జ, ఇది కొంచెం అది కొంచెం మిక్స్ చేసుకొని, పొట్టు గోధుమ పిండి ఇది మిక్స్ చేసుకొని జొన్న కానీ అట్లాగా 1:1 రేషియోలో అట్లా చేసుకున్నా కూడా వెరీ ఫిల్లింగ్ అన్నమాట. అది మంచి ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు ఫిల్లింగ్గా ఉంటుంది. సో అట్లానే మీకు గట్ ఇష్యూస్ ఏమీ లేదు, బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఇవి సెట్ అవుతాయి అంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు. అట్లా సో ఏదైనా మనం కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, ఫుడ్ కాంబినేషన్స్, అండ్ అది మనకి సెట్ అవుతుందా లేదా అన్నది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇది ఇవాల్టి న్యూట్రీ బైట్స్లోని న్యూట్రిషన్ టిప్స్. మరిన్ని న్యూట్రిషన్ టిప్స్తో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుంటా. అంటిల్ దెన్, బై బాయ్.